మీకు ఇచ్చినట్టు మాకు కూడా ఇచ్చిండు కానీ అత్తోళ్ళకి ఇచ్చిండు. అత్తోళ్ళు ఇచ్చి పోయిండు. అందరు చేసిండ్రు. మా భూమి మాకు కావాలి. అదే ఖచ్చితంగా కావాలి. అత్తోళ్ళకి ఇచ్చిండు, అంత ఇచ్చిండు, అంతే. అసలు యాక్చువల్ ఏమంటే ఎవరికి ఏం అవసరం. మా నాయన అసలు పెద్దోడు, మాకు రావాలి. తిక్కోడు కాబట్టి అన్ని యూజ్ చేస్తాం. లీగల్‌గా పోతే మాత్రం 100% వస్తది. అది మీరు చేసుకుంటారో లేకపోతే చేసుకొని ఉంటారో తెలవదు. కానీ 100% వస్తది. కానీ ఇదే పోయినంత కాలం చెప్పుకుంటూ పోయిండ్రు. ఇది కాదు. నేను పోతే మాత్రం చానా లీగల్‌గా అయితయి. చిన్న అత్తయ్య, పెద్ద అత్తయ్య ఉన్నారు. యాక్చువల్‌గా అంటే వాళ్ళకేం అధికారం ఉండాలి. పెద్దోడు, ఇంటికి పెద్దోడు ఉన్నాడు గదా! తర్వాతనే ఎవడైనా అత్తల. చిన్న ఆవాయన. నేనిప్పుడు ఎంపీ అయితున్నా మీకు మాత్రం చుక్కలు చూపిస్తా. ఎందుకంటే నాకు రావాల్సింది వస్తది, అయితది, నేను చేస్తా. వాళ్ళీళ్ళు కాదు, ఎవ్వడి ఉన్నా కానీ మీకు చుక్కలు చూపిస్తా. రాకున్నా కూడా చుక్కలు చూపిస్తా. నాకు మీకు చుక్కలు నాకు చుక్కలు చూపించినా కూడా నన్ను ఏం పీకలేరు, ఎవ్వడేం పీకలేరు. ఆన్‌లైన్‌ల చూస్తూనే ఉన్నారు. రావాలి. లేదంటే ఫోన్‌లు చేయాలే యుద్ధాలు దమ్ముంటే. ఎందుకంటే మీకు ఉంది, మాకు లేదు కాబట్టి కదా! అందరూ ఎవనికొనికి పెట్టుకున్నారు. నాకొచ్చేది వస్తూనే ఉంటది. చూడు బాబాయ్, నాకొచ్చేది వస్తూనే ఉంటది. కానీ మీరు రానియరు. కానీ మా గుద్దల దమ్ముంది. కానీ నేను చూస్తా. నా గుద్దల దమ్ముంది. నేను చేస్తా. సామి నువ్వు వచ్చినావు కదా, ఎందుకు ఇటు గ్రూప్‌లో పెట్టడం అది అని. అడిగే విధానం వేరే ఉంటుంది. ఇది కరెక్ట్ కదా అని చెప్పిన ఇదే మాట్లాడదాం కొంచెం. ఓకేనా? పండుకో. చిన్న సమస్య. ఏ విధానము అన్నీ ఉన్నాయి కాబట్టి ఎన్ని దినాలు ఏకుంటూ వచ్చినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏకి దినాలు తాత ఉన్న దినాలు మల్లేష్ బాబు పెళ్లికి అవి ఉండే నేను కొట్టించుకున్నా. అన్నీ చేసుకున్నా వచ్చి ఉన్నా. ఎట్లకెళ్ళైనా వస్తుందిరా, కానీ టైం పడుతుంది. ఎందుకు టైం పడుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లేక ఆగిపోయినాం. ఇప్పటికైనా వస్తుంది, ఏం కాదు. ఆడ అత్తోళ్ళది వాళ్ళందరికి ఇచ్చి ఇప్పుడు మనకి మనం చేస్తూనే ఉంటాం, చేస్తాం. అమ్మకు బాబుకు పుట్టినోళ్ళే కదా మొత్తం. అందరు కలిసి పుట్టినోళ్ళే కదా. తండ్రి ఒకటే కదా, తల్లులు 2 ఉన్నారు కదా. కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. ఓ